ఈరోజు ఈ సంగారెడ్డి కేంద్రంలో మరి ఈ హైదరాబాద్లో 23 తారీఖున ఆదివారం రోజు మరి మాలల రణబేరి కార్యక్రమం ఉంటుంది. కావున మరి మన సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి ఈ రణబేరి కార్యక్రమానికి భారీ సంఖ్యలో రావాల్సిందిగా మరి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరైనా కూడా ఈ రణబేరి కార్యక్రమాన్ని మరి సక్సెస్ చేయకుండా మరి అడ్డుకొని మరి తీరుతామని మాట్లాడారు. అది కూడా కరెక్ట్ కాదు. మన మాలలమంతా ఐక్యంగా ఉండి మనం అన్నదమ్ములగా ఉండి మరి మనం ఈ రణబేరి హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే ఈ మాలల రణబేరి మరి విజయవంతంగా చేయాలి. మరి మనం కూడా మన వంతు బాధ్యతగా మరి మన రాష్ట్ర ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మన ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మనము ప్రతి ఒక్కరం కూడా భారీ సంఖ్యలో మరి తరలి వెళ్ళవలసిందిగా కోరుతూ మరి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. మనము మాలలం అందరం ఐక్యతంగా ఉండాలి. ఎవరు కూడా మరి చతుర్థంగా భావించకూడదు. అందరం కూడా మంచి కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎవరైనా ఈ మాలల రణబేరి కార్యక్రమాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఈ మన జిల్లా సంగారెడ్డి జిల్లానే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారీ సంఖ్యలో మరి జనాలు కూడా తరలి వస్తున్నారనే సమాచారం ఉంది. కాబట్టి మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున అందరం భారీ జనాలు తరలి వస్తే బాగుంటుందని మరి తెలియజేస్తూ మరి ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించకూడదు. అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మాలల రణబేరి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాల. వర్గీకరణ వ్యతిరేకం.